రాజకీయాల్లో ఒక పరిణామానికి మరికొన్ని పరిణామాలు కారణమవుతాయి. ఉదాహరణకు చంద్రబాబుపై నమోదు చేసిన కేసు, వైసీపీ హయాంలో ఆయనను జైలుకు పంపించిన తీరు వంటివి మేలు చేశాయని జగన్ భావించగా అవి మేలు చేయకపోగా సమాజంలోని 2-3 సామాజిక వర్గాలకు ఏకం చేశాయి. అంటే ఒక అరెస్టు కారణంగా అనేక మార్పులు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇది అంతిమంగా జగన్కు నష్టాన్ని చేకూర్చింది. ఇలా ఒక విషయానికి సంబంధించి ఇతర కారణాలు ముడిపడి కార్యాచరణ సంబంధంగా ఏర్పడే పరిస్థితులను రాజకీయాల్లో భరించడం, నెగ్గుకు రావడం చాలా కష్టం. ఇప్పుడు తాజాగా జగన్కు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. కుటుంబానికి సంబంధించిన వ్యాపారాల విషయాల్లో సరస్వతి పవర్ కంపెనీకి సంబంధించిన వాటాల కేసులో జగన్కు అనుకూలంగా హైదరాబాద్లోని నేషనల్ కంపెనీల ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. వాస్తవానికి దీన్ని కేసుగా పరిగణించి ఉంటే జగన్ ఇందులో పైచేయి సాధించారని చెప్పాలి. తన వాదనలు బలంగా వినిపించడంతో ట్రిబ్యునల్ దానికి అంగీకరించి తీర్పు వెలువరించిందని భావించాలి. కానీ దీని వెనుక చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, కార్యాచరణ సంబంధంగా ఏర్పడిన వివాదాలు చూస్తే ఈ తీర్పు కూడా వివాదానికి, రాజకీయ విభేదాలకు దారితీసే పరిస్థితి కనిపిస్తుంది. షర్మిల విజయమ్మకు తన ఆస్తుల్లో వాటా ఇవ్వాల్సి ఉన్నదన్న ఉద్దేశంతో జగన్ కోర్టుకు ఈడ్చారని పెద్ద ఎత్తున ఇటీవల కాలంలో దుమారం రేగిన విషయం తెలిసిందే. దీనిపై అటు మీడియాలోనూ, రాజకీయంగా కూడా జగన్కు ఇబ్బంది పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా సోదరి షర్మిల తన పిల్లలకు సంబంధించిన వాటాలు సొంత అన్నయ్య లాగేసుకున్నారని ప్రచారం చేశారు. దీనికి వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత అనేది పక్కన పెడితే రాజకీయంగా మాత్రం తీవ్ర దుమారం రేపింది. ఇక జగన్ తన తల్లి, చెల్లిని మోసం చేశారంటూ ప్రత్యర్థులు ఎలానో ప్రచారం చేశారు. ఇది కూడా వ్యక్తిగతంగా జగన్కు ఇబ్బందికర పరిస్థితి కల్పించింది. తాజాగా కోర్టులో తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, పైగా జగన్ను అనుకూలంగా ఇచ్చిన సమయంలో ఇప్పటికిప్పుడు నోరు మెదపకపోయినా భవిష్యత్తులో మాత్రం షర్మిల నుంచి జగన్కు మరింత సెగ తగిలే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవానికి ఇప్పటికే టీడీపీ నుంచి ఒకరిద్దరు నాయకులు జగన్ కుట్ర పన్ని కోర్టులో వాదనలు వినిపించారని వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఇది వారికి సంబంధించిన విషయం కాదు. వారికి ఎటువంటి సంబంధం కూడా లేదు. అయినా జగన్ ప్రత్యర్థి కావడంతో షర్మిల వారిని అనుకూలంగా మారిన నాయకురాలిగా ఉండడం విశేషం. ఈ తీర్పు ప్రస్తుతానికి జగన్కు ఆస్తుల రూపంలో కొంతమేరకు ఊరట కల్పించిన, రాజకీయంగా చూసుకున్నప్పుడు షర్మిల, జగన్ల రాజకీయం మరింత వేడెక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇది ఎంత తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది అనేది కాలమే చెప్పాలి. దీని మీద బలమైన వాయిస్ వినిపించేందుకు జగన్ సిద్ధపడితే ఆ ప్రభావం కొంత మేరకు తగ్గే అవకాశం ఉంది. అలా కాకుండా ప్రజలు తెలుసుకుంటున్నారు, ఇదంతా ఉత్తుత్తి ప్రచారం అని అనుకుంటే గత ఎన్నికల మాదిరిగా నష్టపోవాల్సిన పరిస్థితి ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ గురువారం నెల్లూరులో పర్యటించనున్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రస్తుత జిల్లా జైల్లో ఉన్నారు. అక్రమంగా గనులు తవ్వి సొమ్ము చేసుకున్నారన్నది ఆయనపై ఉన్న అభియోగం. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీలను బెదిరించారని మరో కేసు కూడా కాకానిపై నమోదైంది. దీంతో కోర్టు ఆదేశాల ప్రకారం కాకానిని రిమాండ్ ఖైదీగా జైల్లో ఉంచారు. ఈయనను పరామర్శించేందుకు జగన్ గురువారం నెల్లూరుకు పర్యటన పెట్టనున్నారు. అయితే జగన్ తాడేపల్లి దాటి బయట వస్తే తమ సత్తా చూపిస్తామన్నది వైసీపీ నాయకుల భావన. ముఖ్యంగా జగన్ ఏ జిల్లాకు వస్తుంటే ఆ జిల్లాలో వైసీపీ నాయకులు హడావుడి చేయడం పరిపాటుగా మారింది. ఇది సహజంగా అన్ని పార్టీల్లోనూ ఉండేదే. అయితే సమయం, సందర్భం చూసుకుని నాయకులు స్పందించాల్సి ఉంటుంది. అంటే వెళ్తున్న కార్యక్రమాన్ని బట్టి నాయకులు జన సమీకరణ చేసుకోవచ్చు. కానీ వైసీపీలో చావుకు పెళ్లికి కూడా ఒకటే మంత్రం అన్నట్టుగా నాయకులు వ్యవహరిస్తున్నారు.